నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఓఎంసీ కేసులో సిబిఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఓఎంసీ కేసులో 14 ఏళ్ల తర్వాత మంగళవారం సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించింది. A2 గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్లు శిక్ష అండ్ A1 బివి శ్రీనివాసరెడ్డి, A2 గాలి జనార్దన్ రెడ్డి, A3 విడి రాజగోపాల్కి 11 సంవత్సరాలు శిక్ష విధించింది. అలాగే A4 ఓఎంసీ ప్రైవేట్ లిమిటెడ్, A7 అలీఖాన్ను దోషులుగా తేల్చింది సిబిఐ కోర్టు. A8 రిటైర్డ్ ఐఏఎస్ కృపానందన్, A9 మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా తేల్చింది. మొత్తం 5గురిని దోషులుగా తేల్చింది సిబిఐ కోర్టు. ఈ కేసులో ఓఎంసీ కంపెనీకి 2 లక్షల రూపాయలు జరిమానా కూడా విధించింది. ఓఎంసీ కేసు విచారణ దశలోనే A5 లింగారెడ్డి మృతి చెందారు. తన వయసు, సామాజిక సేవను దృష్టిలో పెట్టుకుని శిక్ష తగ్గించాలని కోర్టును కోరారు A2 గాలి జనార్దన్ రెడ్డి. అయితే ఈ తీర్పు సందర్భంగా సిబిఐ కోర్టు న్యాయమూర్తి గాలి జనార్దన్ రెడ్డి అభ్యర్థనను తిరస్కరించడం విశేషం. కర్ణాటక ఎమ్మెల్యేగా గాలి జనార్దన్ రెడ్డి, ఆయన బంధువు విబి శ్రీనివాసరెడ్డి అండ్ ఉన్నతాధికారులు విడి రాజగోపాల్, గాలి జనార్దన్ రెడ్డి సహాయకుడు అలీఖాన్లను ఓఎంసీ కంపెనీలను కోర్టు దోషులుగా తేల్చింది. దోషులకు శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా కూడా విధించింది. జరిమానా కట్టకపోతే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు తీర్పులో పేర్కొంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీనియర్ అధికారి కృపానందన్ను ఈ కేసులో కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి గతంలో హైకోర్టు రిలీఫ్ ఇచ్చినా సుప్రీంకోర్టు మాత్రం షాక్ ఇచ్చింది. ఓఎంసీ కేసులో గతంలో ఇచ్చిన తీర్పు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పును వెల్లడించింది. సుప్రీంకోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో హైకోర్టు శ్రీలక్ష్మి విషయంలో ఇచ్చిన తీర్పుని కొట్టివేయాలని సిబిఐ కోర్టు పిటిషన్ వేసింది. దీనిపై తాజాగా ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుని కొట్టేసింది సుప్రీంకోర్టు. శ్రీలక్ష్మి పైన అభియోగాలను సిబిఐ కోర్టు సమర్థించింది. శ్రీలక్ష్మిపై నమోదైన కేసును మళ్లీ విచారించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో విచారణ ముగించాలని హైకోర్టును ఆదేశించింది సుప్రీంకోర్టు. దీంతో శ్రీలక్ష్మికి కూడా ఓఎంసీ కేసులో శిక్ష పడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసులో ఓబులాపురం మైనింగ్ కేసు కీలకమైనదిగా చెప్పాలి. బళ్ళారి, అనంతపురం జిల్లాల పరిధిలో కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులో అక్రమంగా ఇనుప ఖనిజ తవ్వకాలు జరుపుతున్నారంటూ ఈ కంపెనీ పైన పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2009లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగించింది. అప్పటి తెలుగుదేశం నాయకులు నాగం జనార్దన్ రెడ్డి కూడా దీనిపైన విచారణ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీని 2001లో బళ్ళారి కేంద్రంగా ప్రారంభించారు. 2007లో ఆ సంస్థకు ఏపీ ప్రభుత్వం నుంచి ఇనుప గనుల లైసెన్స్ దక్కింది. కానీ ఆ సంస్థ గనుల తవ్వకాల్లో అక్రమాలు చేస్తున్నట్టు 2009 డిసెంబర్లో కేసు నమోదైంది. ఈ కేసులో సిబిఐ 2011లో తొలిసారి ఛార్జ్షీట్ వేసింది. మొత్తం 4 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. 2014లో చివరి ఛార్జ్షీట్ వేసింది. 2025 మే 6వ తేదీన తుది తీర్పు ఇచ్చింది. ఈ ఛార్జ్షీట్లో ఐపీసీలోని సెక్షన్లు, అవినీతి నిరోధక సెక్షన్లు, అటవీ గనుల చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా 219 మంది సాక్షులను, 336 పత్రాలను కోర్టులో ప్రవేశపెట్టింది సిబిఐ. కేసులో 9 మంది నిందితులుగా ఉండగా విచారణలో ఉండగానే ఒక నిందితుడు లింగారెడ్డి మరణించారు. 2022లో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ నాయకుడిగా గంగావతి ఎమ్మెల్యేగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఈ కేసులో 2011 సెప్టెంబర్లో అరెస్ట్ అయ్యారు. 2015లో ఆయన బెయిల్ పైన విడుదలయ్యారు. 2011లో గాలి జనార్దన్ రెడ్డితో పాటు విబి శ్రీనివాసరెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా కొంతకాలం జైల్లో ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి అతి తక్కువ టైంలోనే 1000 కోట్లకు అధిపతి అయ్యారు. పాత చిత్తూరు నుంచి కర్ణాటకకు వెళ్లి స్థిరపడ్డారు. అనంతపురం, బళ్ళారి సరిహద్దులో ఇనప ఖనిజం తవ్వకాలు, లైసెన్సులు తెచ్చుకోవటం, తవ్వకాల సమయంలో రాష్ట్రాల సరిహద్దులు కూడా లెక్క చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. పన్ను ఎగవేత, అక్రమ మైనింగ్, అక్రమ ఎగుమతులు, ఇలా అనేక ఆరోపణలు ఎదుర్కొంది ఓఎంసీ సంస్థ. దాదాపు 884 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని సిబిఐ అభియోగం మోపింది. క్యాప్టివ్ మైనింగ్ లీజ్లో క్యాప్టివ్ అనే పదాన్ని తొలగించడం ద్వారా అవినీతికి కారణమైనట్లుగా సిబిఐ తన అభియోగాల్లో పేర్కొంది. ఓఎంసీకి గనుల లైసెన్స్ దక్కినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలనలో ఉంది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. వైఎస్ ప్రభుత్వంలో అధికారులు కూడా ఈ కేసులో ఉన్నారు. వైఎస్ కుటుంబం, గాలి జనార్దన్ రెడ్డి కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఈ అక్రమాల వెనుక వైఎస్ కుటుంబం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది టీడీపీ. అయినా గాలి జనార్దన్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు. కొంతకాలంగా మంత్రిగా కూడా బీజేపీలో కొనసాగారు. తర్వాత కర్ణాటక కళ్యాణ
ప్రజాపక్ష అనే సొంత ప్రాంతీయ పార్టీ పెట్టారు. గంగావతి నుంచి పోటీ చేసి తాను ఒక్కడే గెలిచారు. మళ్ళీ లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీలోని పార్టీని కలిపేసి బీజేపీ ఎమ్మెల్యేగా మారిపోయారు. బీజేపీ కూడా గాలి జనార్దన్ రెడ్డిని గతంలో చాలాసార్లు దూరం పెట్టింది. సిబిఐ విచారణను అడ్డుకోవాలనే ఆలోచనతో ఉమ్మడి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది ఓఎంసీ. హైకోర్టు ఆ కంపెనీకి అనుకూలంగా విచారణపైన స్టే ఇవ్వగా ఆ స్టేకి వ్యతిరేకంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం అప్పటి టీడీపీ నేత నాగం జనార్దన్ రెడ్డి, బళ్ళారికి చెందిన తపాలా గణేష్ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఇదంతా డిసెంబర్ 2009లో జరిగింది. తర్వాత కేసు విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిబిఐ కాకుండా కర్ణాటక రాష్ట్ర లోకాయుక్త, భారత ఆదాయ పన్ను శాఖలు కూడా ఈ అక్రమాలపైన విచారణ జరిపాయి. కర్ణాటక లోకాయుక్త నివేదిక ఈ కేసు సంచలనం కావడంలో కీలకం. అక్రమ మైనింగ్ వ్యవహారం ఆ నివేదిక ద్వారానే వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదమైన బ్రాహ్మణి స్టీల్స్ కూడా ఓఎంసీ సంస్థ ప్రారంభించింది. ఈ పెట్టుబడులపై ఈడీ కేసు విచారణలో ఉంది. అయితే వారు ఈ తీర్పును హైకోర్టులో అప్పీలుకు వెళ్ళవచ్చు. ఈ నెల 17వ తేదీన గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి వివాహం జరగనుంది. గాలి జనార్దన్ రెడ్డి తనకు శిక్ష తగ్గించాలని జడ్జిని ప్రాధేయపడ్డారు. మాజీ మంత్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు సుదీర్ఘకాలం సేవ చేస్తున్నానని, స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా పలు సామాజిక సహాయ కార్యక్రమాలు చేస్తున్నందున శిక్ష తగ్గించాలని కోరారు. ఈ కేసులో ఆరోపణలు రుజువైనందున మీకు యావజ్జీవ శిక్ష ఎందుకు విధించకూడదని న్యాయమూర్తి ప్రశ్నించారు. దాంతో గాలి జనార్దన్ రెడ్డి నోట మాట కూడా రాలేదు. గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష ఖరారు కాగానే కోర్టు హాల్లో అతని కుమార్తె బ్రాహ్మణి రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. గాలితో సహా 4 ముద్దాయిలు పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. సిబిఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నారు. అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వాలని కోరనున్నారు. ఆయన కుమారుడు కిరీటి రెడ్డిని హీరోగా పెట్టి ఒక సినిమా కూడా చాలా ఏళ్ల క్రితం ప్రారంభించారు. మధ్యలో అది ఆగిపోయింది. తాజాగా మళ్ళీ ఆ షూటింగ్ ప్రారంభించాలనుకున్నారు. కానీ గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్లడంతో అది పూర్తిగా ఆగిపోయింది. ఆయన కుటుంబంలో వివాదాలు రానున్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన అనేక ఆస్తులు సిబిఐ జప్తు చేస్తుంది. అవన్నీ ప్రభుత్వం జమ చేసుకుంటుంది. రాజకీయ అవసరాలు, కేసుల కోసం బీజేపీలో చేరిన మినహాయింపు ఉండదని గాలి జనార్దన్ రెడ్డి ఉదాంతం నిరూపించింది. తాజాగా ఓఎంసీ కేసులో తీర్పుతో గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పట్టడంతో ఆయన ఎపిసోడ్ ముగిసినట్టే అంటున్నారు. ఇప్పుడు ఓబులాపురం కేసులో శిక్ష ఖరారైన నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి తన పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. తాజాగా తీర్పుతో గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే పదవిపైన వెంటనే అనర్హత వేస్తారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏదైనా కేసులో 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే ప్రజాప్రతినిధులపైన అనర్హత వేటు పడుతుంది. తర్వాత ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. దీంతో గాలి జనార్దన్ రెడ్డి రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.